మీరే నిర్ణయించండి, ఎప్పుడంటే అప్పుడు చర్చలకు సిద్ధమని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను మేము నిరూపిస్తాం, చర్చలకు మేము సిద్ధం, చర్చల ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం పాల్పడుతున్న దోపిడీని నిరూపిస్తాం. మేము 12 తారీఖు 2 గంటలకు ఎక్కడికి రమ్మన్నా వస్తాం, ప్రగతి భవన్ రమ్మన్నా మేము వస్తాం, లేదా మీరు ఏదైనా వేదిక సూచించినా మేము అక్కడికి చర్చలకు రావడానికి నేను, మిత్రులు శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ముగ్గురం ప్రతినిధులుగా వస్తాం. రాష్ట్ర ప్రభుత్వం 42 నెలలల్లా పాల్పడ్డ కుంభకోణం చేసిన దోపిడీని నిరూపిస్తామని చెప్పి మేము కూడా సవాలుకు మేము ఆమోదం తెలపడం జరిగింది. అయితే మరి 24 గంటలు తిరగక ముందే ఏమైందో, కేసీఆర్ గారు ఎందుకు భయమైందో, మేము చర్చలకు రాము, రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డికి విశ్వసనీయత లేదు, రేవంత్ రెడ్డి చర్చలకు వస్తే మేము రాము, దానికి చర్చలకు రావాలంటే జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, ఇతర జీవన్ రెడ్డి గారు పెద్దలు వాళ్ళు చర్చలకు వస్తే మేము వస్తాం, విశ్వసనీయత లేని రేవంత్ రెడ్డితో చర్చించమని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి, పాత్రికేయ మిత్రులకు రేవంత్ రెడ్డి విశ్వసనీయత గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా విశ్వసనీయత గురించి చెప్పాలంటే, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం లేచిన సందర్భంలో, వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న సందర్భంలో, సమైక్య రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిస్తే, పోలవరం నిర్మిస్తే రక్తం ఏరులై పారుతుందని చెప్పిన చంద్రశేఖరరావు గారు టెండర్ ఆయనకిస్తే ఏ సంస్థకైతే ఇచ్చిరో ఆ సంస్థ చేత నమస్తే తెలంగాణలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించుకొని ఆనాటి పోలవరం టెండర్ను దక్కించుకోవడం జరిగింది. ఆ పోలవరం టెండర్ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన బినామీ కంపెనీతో కాంట్రాక్టు సాధించుకొని తన పత్రిక అయిన నమస్తే తెలంగాణలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించుకున్న రోజు ఆ వాస్తవాలన్నింటిని కూడా వెలికి తీసి పోలవరం టెండర్లు కేసీఆర్ దక్కించుకున్నాడు. కేసీఆర్ ఎస్సీడబ్ల్యూ అనే సంస్థకు టెండర్లు ఇప్పించడం ద్వారా ఎస్సీడబ్ల్యూ నుంచి 100 కోట్ల రూపాయలు నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టించుకున్నాడని ఆధారాలతో సహా తెలంగాణ ఉద్యమ సందర్భంలో లేవనెత్తింది. ఈ రోజు మీరు ఆరోపణ చేస్తున్న విశ్వసనీయత రేవంత్ రెడ్డి. ఆనాడు రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలకు టీఆర్ఎస్ పార్టీ కాదు, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఈ అంశాలను గుర్తించి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోలవరం టెండర్ను రద్దు చేసిండు. ఎందుకయ్యా అంటే ఆనాడు కేసీఆర్ ఏ సంస్థకైతే పోలవరం టెండర్ ఇప్పించుకున్నాడో ఆ సంస్థకు అర్హతలు లేవు, సాంకేతికంగా ఆ సంస్థకు ఏ మాత్రం కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మించే అర్హత లేదని ఆధారాలు బయటపెట్టడమే కాకుండా దానికి ప్రతిఫలంగా నమస్తే తెలంగాణలో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించుకున్నాడని నేను నిరూపిస్తే ఆనాడు పోలవరం టెండర్లు రద్దయినాయి. బాలకృష్ణ గారు, నీకు తెలుసో తెలియదో, కేసీఆర్ కుటుంబాన్ని అడుగు, రేవంత్ రెడ్డి ఏదైనా అంశాన్ని లేవనెత్తితే వాస్తవాల ప్రాతిపదికన ఆధారాల నేపథ్యంలోనే మీకు ఎప్పుడైనా ఆరోపణ చేస్తారు. ఆనాడు పోలవరం టెండరు రద్దయిందంటే, ఆనాడు నమస్తే తెలంగాణల పెట్టుబడుల గుట్టు రద్దయిందంటే రేవంత్ రెడ్డి గారే. ఒకవేళ అది పక్కన పెట్టు, ఇవాళ రేవంత్ రెడ్డి గారి విశ్వసనీయత, కేసీఆర్ గారి విశ్వసనీయత గురించి చర్చించాలంటే అమరవీరులు ఎవరైతే త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందో అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్తాం. ఇవాళ చంద్రశేఖరరావు గారికి విశ్వసనీయత ఉందా, రేవంత్ రెడ్డి గారికి విశ్వసనీయత ఉందా చర్చ చేద్దాం. ఒకవేళ అమరవీరుల కుటుంబాల దగ్గరికి రావడానికి మీకు భయం అయితే ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి పోయి నిలబడదాం. ఇవాళ చంద్రశేఖరరావు గారు నేను ఇద్దరం గన్మెన్ల రక్షణ లేకుండా, పోలీసుల పహారా లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందల 1 గంట సేపు నిలబడదాం. ఈ గంట సేపు నిలబడితే అక్కడ విద్యార్థులు ఎవరు బట్టలు చిరిగేటట్లు కొట్టి ఉస్మానియా యూనివర్సిటీ పొలిమేర్లు దాటేటట్టు తరుముతారో వాళ్లకు విశ్వసనీయత లేనట్టు
నేను ఆ పరీక్షకు సిద్ధంగా ఉన్నా, చంద్రశేఖరరావు గారు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను ఈ రోజు అడుగుతున్నా. అదే కాదు, ఉద్యమం సందర్భంలో ఉద్యమం మొత్తం దళితులను ముఖ్యమంత్రిని చేస్తా తెలంగాణకు అని చెప్పిన నువ్వు వచ్చిన తర్వాత ఈ దిక్కుమాల కేసీఆర్ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు, దళిత సమాజాన్ని అడుగుదాం ఇవాళ ఎవరికి విశ్వసనీయత ఉందో. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. ఇవాళ తండాలలో గూడాలలో ఆదివాసీ బిడ్డలను లంబాడి సోదరుల దగ్గరికి పోదాం, పోలీసుల రక్షణ కవచం లేకుండా ఇవాళ ఎవరికి విశ్వసనీయత ఉందో వాళ్ళు చెప్తారు. అది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రం సాధించడమే నా జీవిత ఆశయం. తెలంగాణ రాష్ట్రం అమ్మ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే నా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని చెప్పి తెలంగాణ ప్రకటన వచ్చిన మరుక్షణం సోనియా గాంధీ గారు ఇంతకు పోయి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి పార్టీని విలీనం చేస్తా అని మాట్లాడి బయటికి వచ్చి ఎన్నికలలో నీ స్వార్థం కోసం పోటీ చేసి మోసం చేసిన చరిత్ర నీది. ఇలా చెప్పాలంటే రేపు మధ్యాహ్నం వరకు చెప్పుకుంటూ పోయినా ఈ విశ్వసనీయత గురించి ఎవరైనా ప్రజలను అడిగితే చెప్తారు. ప్రజలు